మరి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క వందనాలు. మేము 3వ రోజు స్టార్ట్ అయింది మేము సమ్మె చేయడం. మా పట్ల ఎలాంటి స్పందన కూడా లేదు. దయచేసి మా పైన మంచి మనసుతోని సహృదయంతో మమ్మల్ని కనికరించి ఉన్న 3 డిమాండ్లను దయచేసి ఒప్పుకొని సమ్మె కాలాప్ చేసి మమ్మల్ని తొందరగా డ్యూటీలకు పంపించాలని కోరుకుంటూ సార్ మేము సమ్మె చేయబట్టి ఈ రోజుకి 3వ రోజు సార్. కానీ మా సమ్మె మీకు ఏమి ఇబ్బంది అవుతుందో మాకు తెలుస్తలేదు. కానీ మేమైతే ఎవరిని ఎక్కడ ఏ ఇబ్బంది కలిగించలేము. ఎందుకంటే మా ప్లేస్లో మేము కూర్చున్నాము. మా ప్లేస్ నుంచి మేము సమ్మె సైలెంట్గానే చేసుకుంటున్నాము. నిన్ననేమో పోలీసు వాళ్ళు మా టెంటు, మా చాపలు, మా చెద్దలు అన్నీ తీసుకుపోయినరు. సరేలే మీరు తీసుకుపోయినా కానీ మా లోపల సామరస్యంగానే మా లోపల శక్తి నశించలేదు. ఇంకా మా శక్తిని మేము కూడగట్టుకొని మేము ఎండల అయినా సరే సమ్మె చేసినాం. ఈరోజు సత్యసాయి వాళ్ళ దేవుని పూజనంట, ఈరోజు వాళ్ళ దేవుడు ఆరాధన ఉందంట. మాకందరూ వాళ్ళు ప్రజలకు పెట్టినట్టు భోజనమే పెడదామంటే వాళ్ళని కూడా భోజనం పెట్టొద్దు అని అన్నారు. పగోళ్ళకైనా అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. కానీ వీళ్ళేమో మా మీద ఇంతగానము ఇది చూపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు సార్. కానీ మా న్యాయమైన డిమాండ్లు మేము రేవంత్ రెడ్డి సార్కి అడిగినాము. ఆ డిమాండ్లను నెరవేర్చాలి. అనవసరంగా రోజుకొకరు బలి కావడము. ఇప్పటికే 55 మందిని చూసినాము ఇంతకుముందు. ఈ ప్రభుత్వంలో అలా చూడరాదు అనుకుంటున్నాము. ప్లీజ్ సార్, మా కోరికలేవో మావి నెరవేర్చండి. మమ్మల్ని బలి తీసుకోకండి. మీరు కూడా కేసీఆర్ లాగా కఠినాత్మలో కాకండి. మీరు దయాహృదులని మాకు తెలుసు. మీ దయ మా పైన ఉంచాలి సార్. మాకు భోజనాలు పెట్టొద్దని పోలీసు వాళ్ళు అన్నారంట. అది మాకు తెలుసు. మరి ఎవరు చెప్పారో మాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళు మీకు డిఎస్పీ పెట్టొద్దని చెప్పిందంట. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు నమస్కరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు ఏప్రిల్ 24వ తారీఖు బాబావారి ఆరాధన దినోత్సవం. ఇది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 24కు ఇక్కడ చలివేంద్రంలో జరుపుకుంటాము. అదేవిధంగా నారాయణ సేవ చేస్తాము. ఇది ఇంచుమించు ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా 2015 నుండి ఇప్పటికీ కంటిన్యూ కొనసాగిస్తున్నాము. అది భక్తుల ఆశీస్సులచే అందరి యొక్క సహకారాలతో ఈ యొక్క చలివేంద్రాన్ని కూడా కనీసం 36 సంవత్సరాల నుండి ఇక్కడ బస్టాండ్ ఆవరణ కొనసాగిస్తున్నాము. అదేవిధంగా మరి అనుకోకుండా ఆర్టీసీ వాళ్ళు ఈరోజే నిన్న ఉన్నటి నుంచి సమ్మె జరుపుకుంటున్నారు. వారు కూడా ఈ యొక్క నారాయణ సేవలో పాల్గొన్నారు. వారి యొక్క ఆశయాలు కూడా తొందరగా నెరవేరాలని చెప్పేసి బాబా వారిని ప్రాధాన్యపడుతున్నాము. అందరూ కూడా కార్మికులు బాగుంటేనే సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు మన తాండూరు పట్టణం పైన అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.